చందుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించేందుకు గాను రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రంథాలయ పుస్తకాలతో పాటు బీరువాను ఉచితంగా అందజేసినట్లు ప్రధానోపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ తెలిపారు. రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో చందుర్తి ప్రాథమిక పాఠశాలకు పుస్తకాలతో పాటు బులెటిన్ బోర్డు, బీరువాలు, తివాచీలు, డెస్కులు అందజేసినట్లు ప్రధానోపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ తెలుపుతూ ట్రస్టుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని, తమ పాఠశాల విద్యార్థులకు పాఠ్యేతర పుస్తకాలను అందించి అదనపు బోధన వనరుగా గ్రంథాలయ పుస్తకాలు ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో ట్రస్టు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కడారి నరేష్తో పాటు రవి, విద్యార్థులు హాజరయ్యారు. పరిషత్ ప్రాథమిక పాఠశాల చందుర్తి మండల పాఠశాలలో రూమ్ టు రీడ్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము లైబ్రరీని ఏర్పాటు చేస్తాం. ఈ లైబ్రరీకి సంబంధించిన పుస్తకాలను, ఐరన్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, తర్వాత పిన్ బోర్డ్స్ అనేది మేము అందించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే పాఠశాలకి రెనోవేషన్ వర్క్, పిల్లలు ఆసక్తిగా చదువుకొని వాళ్ళు నైపుణ్యాలు పెంచడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలలో ఈ చదువు పట్ల ఆసక్తి పెంచడానికి కూడా మేము ఆ యొక్క ప్రయత్నం ఇది. దీని ద్వారా పిల్లవాడు ఏమవుతుందంటే స్వతంత్రంగా చదువుకొని ఇండిపెండెంట్ రీడర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి సంబంధించి మన పాఠశాలలో ఇప్పటివరకు సిరిసిల్ల జిల్లాలో మొత్తం 70 పాఠశాలను తీసుకోవడం జరిగింది. ఈ 70 పాఠశాలలో ప్రస్తుతం 40 పాఠశాలలు ఆల్రెడీ ఒక సంవత్సరం పూర్తి చేయడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసి 2020కి 30 పాఠశాలలు తీసుకోవడం జరిగింది. ఈ 30 పాఠశాలలు వచ్చేసి తంగెళ్ళపల్లి, వేములవాడ, చందుర్తి, కొండ్రాపేట మండలాల్లో తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. పిల్లవాళ్ళు రూమ్ టు రీడ్ లైబ్రరీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లవాడికి చిన్నప్పటి నుంచే పుస్తకం అనేది ఒక అభ్యాసనంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. అంటే ప్రతి పిల్లవాడు తనకు రీడింగ్ అనేది ఒక హ్యాబిట్గా ఉండాలని ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా మేము ప్రతి మండలంలో కొన్ని స్కూళ్ళను సెలెక్ట్ చేసుకున్నాం. స్కూల్ ఎట్లా అంటే 70 మంది పిల్లలు ఉండాలి, మినిమం 3 టీచర్లు, 3 రూములు ఉండాలి. ఆ బేసిక్గా తీసుకున్నాము. దాంట్లో వచ్చేసి చందుర్తి మండలంలో చందుర్తి, లింగంపేట, సనుగుల, జోగాపూర్, రమణపేట, నరసింగాపూర్ ఈ పాఠశాలలో ఎంపిక జరిగింది. దీంట్లో భాగంగా పిల్లలకు రెనోవేషన్ వర్క్ ఉంది. ప్రస్తుతానికి బుక్ ర్యాక్లు, జూట్ బ్యాగులు, పుస్తకాలు ప్లస్ వారి కోసం వాళ్ళ పిన్ బోర్డ్స్, కార్పెట్ ఇవి ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రాథమిక పాఠశాల చందుర్తికి రూమ్ టు రీడ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రంథాలయ ఏర్పాటుకు పుస్తకాలు, బీరువాలు, ఫర్నిచరు, మ్యాట్లు, అదేవిధంగా చార్ట్స్తో పాటుగా బ్లాక్ బోర్డ్కి సంబంధించినటువంటి వాటిని కూడా పంపిణీ చేయడం నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దీని ద్వారా గ్రంథాలయం అంటేనే ఆధునిక దేవాలయాలు. చిన్నపిల్లలు కథ పుస్తకాల ద్వారా పెద్ద పుస్తకాలు చదవడానికి, చరిత్రకారుల యొక్క, శాస్త్రవేత్తల యొక్క చరిత్రలు తెలుసుకోవడానికి, భాష మీద పట్టు సాధించడంతో పాటు ధారాళంగా చదవడం, రాయడం అనేది నైపుణ్యం డెవలప్ అయింది. ప్రాథమిక దశ నుండే ఈ యొక్క గ్రంథాలయం యొక్క పరిచయం ద్వారా వాళ్ళు మంచి భాషా పండితులుగా, భాషా నాలెడ్జ్గా వాళ్ళు తీర్చిదిద్దడానికి, పిల్లలను నైపుణ్యాలను బయట తీయడానికి అవకాశం ఉంది.